మీరు ఇప్పుడు చూస్తున్నది కాఫీ చెట్టు అండి. ఈ చెట్టు చాలా చక్కగా ఫలమిస్తుందండి. దానికి కారణము ఈ చెట్టు చివర కొన తెంపివేయబడుతుంది. అందువలన దాని చుట్టుపక్కల అనేక కొమ్మలు పెరిగి విస్తారంగా ఫలిస్తుందండి. ఈ చెట్టు ద్వారా మనము ఒక పాఠం నేర్చుకునవచ్చండి. అది ఏమిటంటే, మన జీవితంలో ఏదైనా నష్టపోయి ఉంటే అది లాభంగా మారుతుంది. జీవితంలో ఈ చెట్టులాగా ఏవైనా నష్టాలు కలుగుతున్నప్పుడు అది నష్టం అనుకోక దాని వెనకాల లాభం ఉందని ఆలోచిస్తే మనకు ఆదరణ కలుగుతుంది. కాబట్టి జీవితంలో నష్టాలు కష్టాలు ఎదురవుతున్నప్పుడు మనం కృంగిపోక ఓర్పు సహనంతో ఎదురు చూస్తే మన జీవితంలో ఫలం అనేది కలుగుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒకే వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించుకొని 3వ దినాన తిరిగి లేచాడు. ఆ తర్వాత ఆయనకు విస్తారమైన శిష్యులయ్యారు.